ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ తీరాన్ని షిప్ బిల్డింగ్ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. శాన్ మ్యారిటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 200 కోట్ల పెట్టుబడితో షిప్ యార్డ్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముంబైలో జరిగిన ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 సందర్భంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. కాకినాడలో ప్రధాన కార్యాలయం ఉన్న శాన్ మ్యారిటైమ్ తరపున డైరెక్టర్ షేక్ అహ్మద్ అలీషా, మంత్రిత్వ శాఖ తరపున షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ శ్యామ్ జగన్నాథన్ సంతకాలు చేశారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రాజెక్టును 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేలా లక్ష్యం నిర్దేశించారు. షిప్ యార్డులో స్లిప్వే, క్రాలర్ క్రేన్, ఫ్యాబ్రికేషన్ షెడ్ ఏర్పాటు చేయనున్నారు. షిప్ నిర్మాణం, రిపేర్, నిర్వహణ పనులకు అనుకూలంగా రూపొందిస్తారు. కనీసం 100 మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. కేంద్రం సబ్సిడీలు, సాంకేతిక సహాయం అందిస్తుంది. ఇండియా మ్యారిటైమ్ వీక్లో 600కు పైగా ఒప్పందాలు, 12 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారు. వీటిలో 20% షిప్ బిల్డింగ్ రంగానికి చెందినవి. సాగర్ మాలా మ్యారిటైమ్ విజన్ 2030 లక్ష్యాల్లో భాగంగా 2047 నాటికి భారత్ పోర్టు సామర్థ్యాన్ని 4 గింతలు పెంచి ప్రపంచంలోని టాప్ 5 షిప్ బిల్డర్లలో ఒకటిగా నిలవాలనేది భారత లక్ష్యం. ఈ ప్రాజెక్టు కాకినాడ డీప్ సీ పోర్టును మరింత బలోపేతం చేస్తుందని మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. స్థానికంగా పోర్టు ఆధారిత పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్, గ్రీన్ షిప్పింగ్ కు అవకాశాలు కల్పిస్తోంది. అయితే పర్యావరణ అనుమతులు, నైపుణ్య కార్మికుల కొరత, దీర్ఘకాలిక భూమి లీజులు సవాళ్లుగా ఉన్నాయి. భారత మ్యారిటైమ్ రంగంలో ప్రపంచ నమ్మకం పెరుగుతోందన్నారు. శాన్ మ్యారిటైమ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కాకినాడ తూర్పు తీరం షిప్ బిల్డింగ్ హబ్ గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.